హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ మోహన్. ఈరోజు మీకు న్యూ టాపిక్ చెప్తాను అనమాట. ఆ టాపిక్ పేరు ఏంటంటే యాడ్జెక్టివ్. ఓకే, మనం ఈ టాపిక్ చెప్పే ముందు ఇంతకుముందు కూడా కొన్ని టాపిక్ చెప్పాము. నౌన్ చెప్పాము, ప్రొనౌన్ చెప్పాము, ఫ్రేజెస్, సెంటెన్సెస్, క్లాజెస్ ఇవి కూడా చెప్పాము. అవి కూడా చూడండి. ఓకేనా? ఆ, నేను చెప్పే విధానంలో ఏమన్నా డిఫరెన్సెస్ కానీ మీకు ఏమైనా అర్థం కాకుండా లేకుంటే ఇంకా బెటర్గా చెప్పడానికి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, నా వాయిస్ కానీ నేను చెప్పే పదాలు కానీ నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ అంటే చెప్పే పద్ధతి అనమాట. అది మార్చాలంటే కామెంట్ కూడా చేయండి. ఓకే, చూద్దాం. మనం ఇప్పుడు చూద్దాం యాడ్జెక్టివ్ గురించి వచ్చేది. ఓకే, యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అంటే మీకు చాలా సింపుల్గా చెప్పేది అంటే తెలుగులో చెప్తా. యాడ్జెక్టివ్ అంటే నౌన్ అంటే నామవాచకం గురించి అంటే పొగిడేదన్నమాట. పొగడటం అంటే చెప్పేది పూర్తిగా. నామవాచకం అంటే నౌన్ ఏం చేస్తుందో దాని గురించి తెలియజేసేది యాడ్జెక్టివ్. అది ఏదైనా కానీ అంటే నౌన్ గురించి చెప్పేది అన్నీ యాడ్జెక్టివ్ అవుతాయి. అవి నౌన్ ముందే ఉంటాయి అన్నమాట. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్ ముందు ఉంటాయి. ఓకేనా? నౌన్ గురించి పొగిడేది అంటే మా నౌను ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. రాము అనే పర్సన్ ఉన్నారు అనుకోండి. రాము ఈజ్ ఏ గ్రేట్ అనో, లేకపోతే రాము ఈజ్ చాలా గుడ్ బాయ్ అనో, రాము ఈజ్ ఇంటెలిజెంట్ అనో, రాము ఈజ్ హ్యాండ్సమ్ అనో, రాము ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అనో, రాము ఈజ్ గుడ్ డాన్సర్ అనో, ఏది కానీ ఏది చెప్పినా నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది అంటే నౌన్ గురించి వివరించేదే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే నౌన్ గురించి పొగిడేది లేదంటే నౌన్ ఉండే పొజిషన్ గురించి తెలియజేసేది యాడ్జెక్టివ్. అంటే నౌన్ ఏం చేస్తున్నాడో తెలియజేసేది యాడ్జెక్టివ్. ఓకే, నౌన్ అంటే ఏంటి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. నౌన్ అంటే ఏంటంటే నౌన్ అంటే అంటే వ్యక్తుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, ఈ భూమి పైన ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక పేరు ఉంటుంది. భూమి పైన ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఒక పేరు ఉంటుంది. అంటే అది పేరు పెట్టి పిలుస్తాం కాబట్టి ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లనే ఆ పేర్లనే నౌన్ అంటారు అనమాట. నౌన్ అంటే ఏంటి? భూమి పైన ఉండే ప్రతి వస్తువుకి ఒక పేరు ఉంటుంది. ఆ పేరునే నౌన్ అంటారు. అంటే పేరు పెట్టి పిలిచే ప్రతి వస్తువు కూడా నౌన్గానే ట్రీట్ చేయాలి. అది ఏదైనా కానీ, సూర్యుడా, చంద్రుడా, ఏదన్నా కానీ. ఓకేనా? దాన్ని నౌన్ అంటారు. అంటే ఒక నౌన్ గురించి తెలియజేసేదే యాడ్జెక్టివ్. నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేదే యాడ్జెక్టివ్. నౌన్ గురించి క్వాలిఫై చేసేదే యాడ్జెక్టివ్. నౌన్ గురించి నౌన్ యొక్క గుణగణాలు వివరించేది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. యాడ్జెక్టివ్ ఇక్కడ చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి. అది చూద్దాం. చూసిన తర్వాత యాడ్జెక్టివ్ ఎలా ఫామ్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాడ్జెక్టివ్, మనం ఆ యాడ్జెక్టివ్ని ఎలా చేస్తే ఎలా ఉన్నాయి టైప్స్, అవన్నీ మీకు డీటెయిల్గా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. డెఫినేషన్ చూద్దాం. An adjective is a word which describes the noun. It tells us attributes or features of the noun. ఇప్పుడే చెప్పాను కదా, యాడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుంది? నౌన్ గురించి తెలియజేస్తుంది. నౌన్ యొక్క గుణగణాలని, నౌన్ యొక్క వాటి యొక్క పొజిషను అవి ఏం చేస్తుందో తెలియజేసేదే యాడ్జెక్టివ్ అనమాట. ఇంకొకటి ఉంటుంది. An adjective is a word which always describes, praises, qualifies the noun. నౌన్ గురించి పొగిడేది, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది, వివరించేది, నౌన్ గురించి క్వాలిఫై చేసేది, వాటి క్వాలిటీస్, నౌన్ యొక్క క్వాలిటీస్ అవన్నీ తెలియజేసేది యాడ్జెక్టివ్ అని. ఓకే, యాడ్జెక్టివ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్లో చూడండి. షీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇక్కడ చూడండి. ఇంకా ఇంకోటి ఉంది. రామ ఈజ్ ఏ టాల్ బాయ్. ఇక్కడ రామ ఈజ్ ఏ టాల్ బాయ్. టాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, బాయ్ అనేది నౌన్ అనమాట. ఇక్కడ చూశారు కదా, ఈ బాయ్ అనేది నౌన్ అనమాట. ఓకే, నౌన్ ముందు ఏదైతే ఉంటుందో అవన్నీ యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ ముందు సపోజ్ నౌన్ ముందు నేనున్నా కానీ అది యాడ్జెక్టివ్ అవుతాను నేను. మళ్ళీ ఒకసారి చెప్తా. నౌన్ ముందు ఏది ఉన్నా కానీ అది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి వివరించేదే యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ అంటే ఇప్పుడు చూడండి. షీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంటే గర్ల్ అనేది నౌన్ అయితే ఏ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇంకోటి, రామ ఈజ్ ఏ టాల్ బాయ్. బాయ్ అనేది నౌను, టాల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఓకే. ఇప్పుడు యాడ్జెక్టివ్ అంటే ఏమర్థమైందండి?
అర్థమైంది కదా. నౌన్ గురించి వివరించేదే యాడ్జెక్టివ్. నౌన్ ముందు ఏ పదం ఉన్నా కానీ అది యాడ్జెక్టివ్గానే ట్రీట్ చేయాలి. ఓకే, నౌన్ ముందు ఇంకో నౌన్ ఉన్నా కానీ యాడ్జెక్టివ్గానే ట్రీట్ చేయాలి. నౌన్ ముందు ఇంకో వెర్బ్ ఉన్నా కానీ యాడ్జెక్టివ్గానే ట్రీట్ చేయాలి. ఓకే, అంటే వర్బ్ అంటే వర్బ్ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. వెర్బు నౌన్ ముందు ఉండదు, మ్యాక్సిమం నౌన్ ముందు ఉండేది యాడ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, యాడ్జెక్టివ్ ముందేమో యాడ్ వెర్బ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చిన్న ఆర్డర్ ఉంది చూసారా, ఇది జనరల్ ఆర్డర్ అనమాట. ఇక్కడ చూద్దాం మనం. 1 minute. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ జనరల్గా అయితే నౌన్ ఉంటుంది కదా, అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటుంది. అంటే సీ ఈజ్ ఏ గర్ల్ అనుకోండి. ఓకే, సీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనుకోండి. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏమో బ్యూటిఫుల్ కదా. ఎప్పుడు కానీ ఆర్డర్లో ఏముంటుందంటే నౌన్ ఉంటుంది ఫస్ట్, చివరిగా నౌన్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంది అనుకోండి. నౌన్ ఉంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉంటుంది అనమాట. యాడ్జెక్టివ్ ముందు ఎప్పుడు కానీ యాడ్వర్బ్ ఉంటుంది. ఆ యాడ్జెక్టివ్ తర్వాతే నౌన్ ఉంటుంది. ఓకేనా, ఇది జనరల్గా ఉండే ఆర్డర్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. యాడ్జెక్టివ్లో ఏమవుతుందంటే యాడ్జెక్టివ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. మనం యాడ్జెక్టివ్, యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇంకోటి. ఓకే, నేను ఇప్పుడు మీకు యాడ్జెక్టివ్ టైప్స్ తర్వాత చెప్తాను. పొజిషన్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ అంటే ఈ పొజిషన్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ అంటే యాడ్జెక్టివ్ 2 టైప్స్లో ఉంటాయి పొజిషన్లో ఉండేటప్పుడు. అంటే అవి ఎప్పుడు ఎలా ఉంటాయని చెప్తాను. యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి చెప్తాను. యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే జనరల్గా నౌన్ ముందు ఏదైతే యాడ్జెక్టివ్ ఉంటుందో దాన్ని యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అనమాట. నౌన్ ముందు ఏదైతే ఉంటుందో అది యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. వీటిని గుర్తించడం చాలా ఈజీ అనమాట. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ అన్నది ఉండదు, ఆబ్జెక్టివ్ ప్లేస్లో నౌన్ ఉండదు అనమాట. దాన్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉండదు, దాన్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఇప్పుడు చూద్దాం మనం యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఏవి యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ కిందకు వస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ ఏంటి, వాటిని ఎలా గుర్తించాలి చూద్దాం. ఓకే, యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ చూద్దాం. An attributive adjective is an adjective that is directly adjacent to the noun or pronoun it modifies అన్నట్టు. అంటే అది నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మాడిఫై చేస్తుంది అన్నట్టు, అంటే దాని గురించి వివరిస్తుందని అర్థం. ఓకే, ఎనీ యాడ్జెక్టివ్ యూస్ బిఫోర్ ద నౌన్ దట్ యాడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకుముందు, ఏ యాడ్జెక్టివ్ అయితే నౌన్ ముందు ఉంటుందో అది యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అనమాట. ఈ తెలుగులో కూడా ఇచ్చాను, నౌన్ ముందు ఏదైనా యాడ్జెక్టివ్ ఉపయోగించడం యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటారు. సరే చూద్దాం, ఇక్కడ యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ ఏదో చూద్దాం. రామ ఈజ్ ఏ టాల్ బాయ్. ఇక్కడ ఇది ఏ యాడ్జెక్టివ్ అంటే యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ కిందే వస్తుంది అనమాట. ఓకే, రామ ఈజ్ ఏ టాల్ బాయ్ అంటే ఇది యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అని ఎలా గుర్తిస్తామంటే నౌన్ ముందు అయితే యాడ్జెక్టివ్ ఉంటే అదే దాన్ని యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం నౌన్ ముందే ఉంటాయి. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఏది కూడా నౌన్ ముందే ఉంటాయి అనమాట. ఆ నౌన్ ముందే ఉండే యాడ్జెక్టివ్ను యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అని. ఆ యాడ్జెక్టివ్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్గా ఉంది, అది కూడా చూడండి. హైదరాబాద్ ఈజ్ ఏ గ్రేట్ సిటీ. హైదరాబాద్ ఈజ్ గ్రేట్ సిటీ అంటే హైదరాబాద్ గొప్ప సిటీ అని చెప్పారు. అంటే గ్రేట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, టాల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఓకే, టాల్ అనేది 1 minute. టాల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది, బ్యూటిఫుల్ అయితే ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ అవుతుంది, గ్రేట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ గురించి చెప్పేసాం కదా. యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది, దాన్ని యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటారు. సరే, నౌన్ ముందు యాడ్జెక్టివ్ లేకపోతే దాన్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటారు. నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటే యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అని, నౌన్ ముందు యాడ్జెక్టివ్ లేకపోతే ప్రెడికేట్ యాడ్జెక్టివ్ అనమాట. ఇవి రెండు కలిపితేనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ వస్తాయి. ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చూద్దాం. ఇట్ మీన్స్ అసలు ప్రెడికేటివ్ అంటే ఏంటంటే, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ మీన్స్ ఏంటంటే, ప్రెడికేట్ అంటే మీనింగ్ వెర్బ్ అని అర్థం అనమాట. నౌన్ నాట్ కమ్ ఆఫ్టర్ యాడ్జెక్టివ్, దట్ యాడ్జెక్టివ్ కాల్డ్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు చెప్పాను కదా, నౌన్ ముందేమో యాడ్జెక్టివ్ ఉండదు, దాన్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఇక్కడ చూద్దాం. రామ ఈజ్ ఏ టాల్, రామ ఈజ్ ఏ బ్యూటిఫుల్, ఓకే, రామ ఈజ్ గ్రేట్. ఇక్కడ చూద్దాం.
రామ ఈజ్ ఏ టాల్ ఉండదు, తప్పది, నేను టైప్ చేయడం తప్పు చేశాను ఎందుకంటే మీద సెంటెన్సెస్ కాపీ కొట్టాను అందుకనమాట. రామ ఈజ్ టాల్, సీత ఈజ్ అ బ్యూటిఫుల్, హైదరాబాద్ హెచ్ఓడి ఈజ్ అ గ్రేట్. ఓకే చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ టాల్ బాయ్ అంటే టాల్ బాయ్, రామ ఈజ్ ఎ టాల్ బాయ్, సీత ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అంటే ఇక్కడ నౌన్ ఉండాలి, నౌన్ లేదు కానీ ఇక్కడ డైరెక్ట్ యాడ్జెక్టివ్ ఉందన్నమాట. ఇలాంటి యాడ్జెక్టివ్ను ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటారు అనమాట. సరే ఇప్పుడు చూద్దాం యాడ్జెక్టివ్లో మనం ఈ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ని ఎలా గుర్తించడం, ఎలా వీటి చేసే పని చూద్దాం. ఇక్కడ నోట్లో చెప్పాను చూడండి, ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్ ది సబ్జెక్ట్ ప్లేస్ నౌన్, ఆఫ్టర్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ వీఆర్ నాట్ యూస్ ద నౌన్. ఓకే ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ ఏంటంటే జనరల్గా అయితే అంటే యాడ్జెక్టివ్ నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తే అట్రిబ్యూట్ అని, నౌన్ ముందు యాడ్జెక్టివ్ రాకపోతే అది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని. ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ రామ ఈజ్ ఏ టాల్ బాయ్ అనుకోండి, అంటే రామ అన్నాడు పొడుగైన వ్యక్తి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ నౌన్ అనేది తర్వాత రామ వర్ణం వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, రామ ఈజ్ ఏ బాయ్ అంటే టాల్ బాయ్, ఆయన పొడుగోడు అని చెప్తున్నారు. ఓకే ఇది నౌన్ ఉంది ఇక్కడేమో నౌన్ లేదు, రామ ఈజ్ టాల్ అంటే రామ పొడుగ్గా ఉన్నాడు అంతే. రామ ఈజ్ పొడుగ్గా ఉన్నాడు, సీత ఈజ్ బ్యూటిఫుల్, సీత అందమైంది అయ్యి, హైదరాబాద్ ఈజ్ గ్రేట్, హైదరాబాద్ గొప్పది. ఓకే ఇక్కడ ఏదో మిస్ అయినట్టుందా, ఏది మిస్ అవ్వదు. కానీ దీంట్లో చూడండి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కానీ మిస్ అయినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం మిస్ కాలేదు, సెంటెన్స్ అయితే ఫిల్ అయింది. ఎందుకంటే సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఉండాలి, కంప్లీట్ మీనింగ్ ఇస్తే దాని సెంటెన్స్ అంటాం కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది అండ్ ఆబ్జెక్టివ్ కూడా ఉంది. ఇక్కడ ఏది మిస్ కాలేదు కానీ దీని మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ రామ ఈజ్ ఏ టాల్ బాయ్ అంటే బాయ్ అన్నోడి గురించి ఇంకా డిస్క్రైబ్ చేస్తుంది ఈ యాడ్జెక్టివ్ అనమాట. రామ ఈజ్ ఏ టాల్ బాయ్, సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అంటే గర్ల్లోనే ఆమె అందమైంది, ఆమె గర్ల్ అని, కానీ అది ఎలాంటి గర్ల్ అంటే అందమైన గర్ల్. రామ ఈజ్ ఏ బాయ్ అని, కాకపోతే ఎలాంటి బాయ్ అంటే పొడుగైన బాయ్ అంటే పొడవాటి పర్సన్ అనమాట. హైదరాబాద్ ఈజ్ గ్రేట్, హైదరాబాద్ సిటీ అని, కానీ ఎలాంటిదంటే గ్రేట్ సిటీ. ఓకే ఇక్కడ చూశారు కదా ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ రాదనమాట. యాడ్జెక్టివ్ రాని ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటారు. ఈ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ ఏమవుతుందంటే సబ్జెక్ట్లో ఉన్న నౌన్ గురించి డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఈ నోట్లో కూడా అదే ఉంది, అంటే ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటిది సబ్జెక్ట్ కదా, దీని గురించి డిఫైన్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం దీని గురించి డిఫైన్ చేసేది, సబ్జెక్ట్లో ఉన్న నౌన్ గురించి డిఫైన్ చేసేది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. అలా కూడా ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఇంకోటి ఏంటంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తే అది అట్రిబ్యూట్ అని, నౌన్ ముందు యాడ్జెక్టివ్ అయితే అది ప్రెడికేటివ్. అంతకంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ గురించి వివరించేది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనుకోండి. అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి నౌన్ గురించి చెప్పేది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. అలా కూడా అనుకోవచ్చు అనమాట. ఈ నోట్లో కూడా అదే ఉందన్నమాట. దీంట్లో చూడండి ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్ ప్లేస్ నౌన్ అంటే సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుందని. ఆఫ్టర్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ వీఆర్ నాట్ యూజ్ ద నౌన్. ఈ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ అనేది ఉండదు. సరే ఎలాంటి సందర్భాల్లో ఈ నౌన్ ఉండదో చూద్దాం. అంటే ఎలాంటి సందర్భాల్లో వస్తుందంటే ఆ ఈజు యాము ఆరు ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చినప్పుడు బీ ఫామ్ వెర్బ్స్ అంటారు అనమాట. బీ ఫామ్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఈజు యాము ఆరు వెర్బ్ వచ్చినప్పుడు ఈజు యాము ఆరు ఎక్కడెక్కడ ఉపయోగించాలో చెప్తా. వజు వర్రు ఇది ఫాస్ట్ టెన్స్లోని. బీ ఫామ్స్ ఏదైతే వీటినే బీ ఫామ్స్ అంటారు అనమాట. ఈజీ యాము ఆరు వజు వర్ని బీ ఫామ్స్ అంటారు. మళ్ళీ సపరేట్గా ఈ బీ ఫామ్స్ అంటే రాసామంటే ఏదైనా అవ్వచ్చు, ఓకేనా, అందుకని బీ ఫామ్ రాసాం. ఈజీ యాము ఆరు అన్నీ కూడా బీ ఫామ్స్ అనమాట. ఓకే ఈ పదాలు ఉండేటప్పుడు మీకు జనరల్గా అయితే ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సీవ్ అనమాట. సీవ్ అంటే కొట్టడం అనమాట. లుక్ అనమాట అంటే మనం చూస్తున్నప్పుడు. ఎపియర్ అంటే కనిపించడం అని. ఫీల్ అంటే మనం ఫీల్ అవ్వడం, దానికి ఏమంటారంటే అనుభూతి చెందటం. ఓకే తెలుగులో అయితే అనుభూతి చెందడం, మనం జనరల్గా అయితే ఫీల్ అయితే ఇంగ్లీష్లో కూడా మన తెలుగులో కూడా ఫీల్ అనే అర్థం అవుతుంది. ఓకే చూద్దాం ఈ పదాలు ఇవి ఏ పదాలు అయితే కనబడుతున్నాయి ఈ పదాలను వచ్చినప్పుడు కూడా ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఇక్కడ సమ్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ గురించి చూద్దాం. సమ్ యాడ్జెక్టివ్స్ ఆల్వేస్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అంటే కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, అవి ఎల్లప్పుడూ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్గానే ట్రీట్ అవుతాయి అనమాట. చూద్దాం. ఎలోన్
ఒంటరిగా ఒంటరిగా ఎలోన్ ఒంటరి అనమాట. అస్లీప్ నిద్రపోతున్నానని, అఫ్రైడ్ భయపడుతున్నప్పుడు, ఎలైక్ వలె అనే అర్థంలోను, అలూఫ్ దూరంగానే, అషేమ్డ్ అంటే సిగ్గుపడుతున్నాడు అనే మీనింగ్లో అనమాట. ఎవేక్ మేల్కొనే, ఎవేర్ అంటే అది కూడా ఎవేర్ అంటే తెలుసుకోవటం అనే మీనింగ్లో వస్తుంది. కంటెంట్ అది కూడా తెలుసు. కంటెంట్ అంటే మనం ఇన్ఫర్మేషన్ అనే విషయంలో వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఇవి ఆల్వేస్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అని. ఈ పదాలు వచ్చిన తర్వాత కూడా మనకి నౌన్ ముందు అనేది యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉండదు అనమాట. ఓకేనా, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ ఉండదు. ఈ పదాలు ఏవైతే కనబడుతున్నాయి ఈ లిస్ట్ అవుట్ చేసాం కదా, ఈ పదాల తర్వాత నౌన్ అయితే ఉండదు అనమాట. ఎందుకనే ఇవి ఆల్వేస్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఇప్పుడు చూద్దాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది యాడ్జెక్టివ్. అంటే ఇవి ఏమవుతుందంటే పొజిషన్ ఆఫ్ ది యాడ్జెక్టివ్లో ఇవి ఉన్నాయన్నమాట. డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ టైప్స్ ఏమో 2 టైప్స్. ఒకటి అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్, 2 ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అయితే నౌన్ ముందు యాడ్జెక్టివ్ ఉండదు. అది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్లో ఏమవుతుందంటే సబ్జెక్ట్లో ఉన్న నౌన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, వెరీ సింపుల్ అనమాట. ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. మీరు కొంచెం నేను చెప్పేది కొంచెం అర్థమైతే సరిపోతుంది. ఓకే, చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. మీరు జనరల్గా అయితే అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ గుర్తించడం చాలా ఈజీ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం టైప్స్ ఆఫ్ ది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ చెప్తారు. అంటే పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క టైప్ని క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అలాగని మీరు యాడ్జెక్టివ్ టైప్స్ మొత్తం తెలుసుకోవాలని అయితే అనుకోకండి. ఏ యాడ్జెక్టివ్ ఎప్పుడు ఎలా వాడాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా మారుతుంది అది ఒకటి తెలుసుకోండి సరిపోతుంది. సరే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఇక్కడ చూద్దాం క్వాలిటీ అంటే ఏంటి. యాడ్జెక్టివ్ ఆఫ్ ది క్వాలిటీ అంటే మనం డ్రామా ఈజ్ ఎ టాల్ బాయ్ అన్నాం కదా. అంటే బాయ్ అన్నట్టు ఎలాంటి బాయ్ అనమాట, పొడుగాటి బాయ్ అనమాట. ఎటువంటి బాయ్ అంటే పొడుగాటి బాయ్, టాల్ బాయ్ కదా. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటే గుణాలు అనమాట. వాటి యొక్క క్వాలిటీ అంటే గుణం అను కదా. ఆ గుణాలు తెలిపేదే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, మన ఇక్కడ చూడండి, ఎటువంటివి, వాట్ కైండ్ ఆఫ్ అని ప్రశ్నించినప్పుడు వచ్చు సమాధానం. ఎటువంటివి, వాట్ కైండ్ ఆఫ్ అని ప్రశ్నించినప్పుడు వచ్చు సమాధానం. రామ ఈజ్ ఏ టాల్ బాయ్. ఎటువంటి బాయ్ అంటే టాల్ బాయ్ అని. సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఎటువంటి గర్ల్ అంటే బ్యూటిఫుల్ గర్ల్. మోస్ట్ ఆఫ్ క్వాలిటీ యాడ్జెక్టివ్స్. జనరల్గా క్వాలిటీ యాడ్జెక్టివ్ మనం డిఫైన్ చేసి ఉంటాయి కదా. క్వాలిటీ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే సైజు, షేపు, కలరు, టేస్ట్, బిహేవియరు, ఇవన్నీ క్వాలిటీ యాడ్జెక్టివ్ కింద వస్తాయి. క్వాలిటీ యాడ్జెక్టివ్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తా. క్వాలిటీ యాడ్జెక్టివ్ ఏంటంటే అంటే గుణాలు అనమాట. గుణం అంటే సపోజ్ ఒక మనిషి ఎలాంటి గుణం స్వభావం కాదు, గుణం. అంటే రామ ఈజ్ ఏ టాల్ బాయ్, సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఇవన్నీ గుణాలే కదా. ఎటువంటి బాయ్ అంటే టాల్ బాయ్. రామ ఈజ్ బ్యాడ్ బాయ్ అయితే అదొక గుణమే, రామ ఈజ్ ఏ బ్యాడ్ బాయ్. రామ ఈజ్ ఏ క్రూయల్ బాయ్, ఎటువంటి బాయ్ అంటే క్రూయల్ బాయ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన గుణం గురించి, అంటే ఆయన ఎలా ఉన్నాడు అన్న ఉద్దేశంలోనే ఎటువంటి వ్యక్తి లేదా ఎలా ఉన్నాడు అని ప్రశ్నించినప్పుడు వచ్చే సమాధానమే ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీస్ అనమాట. ఓకే, రామ ఈజ్ ఏ టాల్ బాయ్ తర్వాత చూసాం కదా. రామ ఎలాంటి బాయ్, ఎటువంటి బాయ్ అంటే టాల్ బాయ్. ఇది కూడా అంతే. సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్, ఎటువంటి గర్ల్ అంటే బ్యూటిఫుల్ గర్ల్. ఇవన్నీ యాడ్జెక్టివ్స్ నౌన్ ముందు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్స్. చూడండి ఇవన్నీ యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కూడా యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ కింద వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ క్వాలిటీ యాడ్జెక్టివ్స్ మోస్ట్ ఆఫ్ ది ఏమన్నాయంటే చూద్దాం. సైజ్ అనమాట. సైజు అంటే క్వాలిటీకి సైజ్ కానీ, అంటే సైజ్ అంటే బిగ్, స్మాల్, మీడియం ఇలాంటివన్నీ ఈ సైజ్ ఏమో క్వాలిటీ ఆఫ్ ది యాడ్జెక్టివ్ కింద వస్తాయి అనమాట. ఓకే, ఇవి సైజు. 2 షేప్ అనమాట. రౌండ్ షేపా, ట్రయాంగులరా, రెక్టాంగులరా, అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా షేప్లో వచ్చేసి కూడా క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్ అనమాట. కలర్ వైట్ కలరా, రెడ్డా, బ్లూవా, గ్రీనా, ఏ కలర్ అయితే అదే అనమాట, అది కూడా క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్. టేస్ట్ అనమాట. స్వీటా, సౌరా, బిట్టరా. ఓకే, ఇవన్నీ కూడా బెటర్ అంటే చేదు అనమాట. ఓకే, స్వీట్ కానీ సౌర్ అంటే పులుపు అనమాట, బెటర్ అంటే చేదు అనమాట. ఈ టేస్ట్లు అనమాట. టేస్ట్లు కూడా క్వాలిటీలోనే వస్తుంది. కండిషన్ అని గుడ్డా, బ్యాడా, క్రూయల్ పర్సనా, అది చూసుకునే దాన్ని బట్టి ఆ కండిషన్ అనమాట, అదనమాట. ఓకే, బిహేవియర్లో కూడా కైండ్, దయగల పర్సనా,
లేకుంటే జాలి ఉంటుంది కదా, జాలి లేకుంటే కురుయల అలాంటి బిహేవియర్ అనమాట. ఓకే, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్ గురించి చూసాం. టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్లో ఫస్ట్ టైప్ ఇది క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్. క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఏంటంటే ఆ, ఒక పర్సన్కి కానీ ఒక వస్తువుకి కానీ ఏదన్నా అని నౌన్ యొక్క క్వాలిటీ అనమాట. క్వాలిటీ గురించి డిఫైన్ చేసేది క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్. అండ్ క్వాలిటీ ఆఫ్ యాడ్జెక్టివ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సైజ్ ఉంటుంది, షేప్ ఉంటుంది, కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. ఫస్ట్ వన్ సైజ్ షేప్ కలర్ టేస్ట్ కండిషన్ అండ్ బిహేవియర్. సైజ్ షేప్ కలర్ టేస్ట్ కండిషన్ బిహేవియర్. ఇక్కడ చూద్దాం యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనం క్వాలిటీ చూసాం కదా, ఇప్పుడు క్వాంటిటీ చూద్దాం. క్వాంటిటీ అంటే మనం ఏదన్నా ఎంత అనే అర్థంలో వాడేటప్పుడు సమాధానంగా వస్తాయి అనమాట. ఎంత అంటే ఎంత ఉంది, ఎంత అనే అర్థంలో ప్రశ్నలకు సమాధానంగా వస్తాయి. ఇక్కడ తెలుగులో కూడా రాసిన చూడు, ఇన్ దిస్ యాడ్జెక్టివ్ హౌ మచ్ అనే ప్రశ్నకు సమాధానంగా వస్తాయి. దీస్ యాడ్జెక్టివ్స్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు అట్రిబ్యూట్ యాడ్జెక్టివ్. అంటే ఈ క్వాలిటీ కూడా అట్రిబ్యూట్ అని, ఇది కూడా అట్రిబ్యూట్ కింద వస్తుంది. అట్రిబ్యూట్ అంటే చెప్పాను కదా ఇంతకుముందు. ఓకే, ఈ హ్యాస్ సమ్ మనీ, ద హోల్ అమౌంట్ వాజ్ స్పెండ్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హ్యాస్ సమ్ మనీ అంటే ఎంత మనీ కలిగి ఉన్నాడంటే కొంత మనీ. ద హోల్ అమౌంట్ వాజ్ మొత్తం అమౌంట్ ఖర్చు అయిపోయింది అనే మీనింగ్ అనమాట. అంటే ఇది క్వాంటిటీ విషయంలో వస్తుంది. క్వాంటిటీ అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్ ఉన్నాయి చూసారా, సమ్ము, లిటిల్, మచ్చు, ఎనఫ్, ఆలు. ఎనఫ్ సమ్ అంటే కొంతని, లిటిల్ అంటే కొంచెమని, మచ్ అంటే కొంత మొత్తం అని అర్థం అనమాట. ఎనఫ్ అంటే సరిపోయినంత, ఆల్ అంటే అన్నీ అని. అలాంటి అర్థంలో వచ్చేది క్వాంటిటీ అనమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ హ్యాస్ సమ్ మనీ, ద హోల్ అమౌంట్ వాజ్ స్పెంట్ అని. ఓకే, ఇది క్వాంటిటీ గురించి అనమాట. క్వాంటిటీ అంటే ఏంటంటే ఎంత అనే అర్థంలో సమాధానంగా వచ్చేదే క్వాంటిటీ గురించి డిఫైన్ చేస్తుంది అనమాట. యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. అసలు జనరల్గా యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబరు ఇది డిఫరెంట్, మరి దీంట్లో మరి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎందుకంటే టైప్స్ అంటే న్యూమరికల్ అని, మరి కార్డినల్ అని, ఆర్డినల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నెంబర్స్ ఉంటాయి అనమాట. జనరల్గా అయితే మనకి కార్డినల్ నెంబర్స్, ఆర్డినల్ నెంబర్స్ ఇలాంటి నెంబర్స్ వస్తాయి కదా, అవే అనమాట. వీటిలో ఉండేది అదే అనమాట. ఓకే, చూద్దాం. మనం లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా టైప్స్ ఆఫ్ ది, దీంట్లో యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్, ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్, డిస్ట్రిబ్యూట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్లో ఏమవుతుందంటే డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్, ఇండెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్. చూద్దాం. డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్లో డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్లో కంప్లీట్ ఆర్ స్పెసిఫిక్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే కంప్లీట్ ఆర్ స్పెసిఫిక్ నెంబర్స్ అంటే నా దగ్గర 2 చాక్లెట్లు ఉన్నాయో, లేదా 3 చాక్లెట్లు ఉన్నాయో, 10 ఉన్నాయో, 5 ఉన్నాయో అని కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్పెసిఫిక్ నెంబర్స్ అంటే నా దగ్గర 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే, లేదా నా దగ్గర 10 వాటర్ బాటిల్ ఉన్నాయి అనుకోండి. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, స్పెసిఫిక్ అనమాట. ఈ ఇండెఫినెట్లో ఏమవుతుందని స్పెసిఫిక్ అయితే ఉండవు, ఎంత క్వాంటిటీ ఎంత ఉందో అది క్లారిటీ చెప్పరనమాట. అదనమాట. దీనికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఐ హ్యావ్ మెనీ ఆఫ్ చాక్లెట్స్. నేను చాలా చాక్లెట్స్ ఉన్నాయండి. కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. మెనీ అంటే కొన్ని అని, కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని అని నెంబర్ అయితే చెప్పలేదు. నెంబర్ చెప్తే ఏమవుతుందంటే డెఫినెట్ ఆర్టికల్, అంటే డెఫినెట్గా చెప్తున్నారు. ఇండెఫినెట్ అంటే ఎన్ని అని చెప్పట్లేదు, కొన్ని ఉన్నాయని చెప్తున్నారు. అది ఇండెఫినెట్. అంటే క్వాంటిటీ చెప్తే డెఫినెట్, క్వాంటిటీ చెప్పకపోతే ఇండెఫినెట్ అనమాట. మీరు అదొకటి చూసుకోండి. డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ నెంబర్ వస్తుంది కదా, ఇక్కడ క్వాంటిటీ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ కదా, ఇవన్నీ నెంబర్స్ మీదే ఉంటాయి. నెంబర్స్ అంటే కార్డినల్ నెంబర్స్ ఏంటి, ఆర్డినల్ నెంబర్స్ ఏంటి, మల్టిప్లికేషన్ ఏంటి చెప్తాయి. చూడండి, ఇక్కడ కార్డినల్ అంటే 1 2 3 ఆర్డర్స్ వచ్చాయనుకో అది కార్డినల్ అని. ఆర్డినల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. మల్టిప్లికేట్ అంటే డబల్ ట్రిపుల్ లేకుంటే 4 టైమ్స్ అని ఉంటాయి కదా మల్టిప్లికేషన్లో. డబుల్ బెడ్రూమ్ అను, ట్రిపుల్ బెడ్రూమ్ అను, అలా అంటారు. డబల్ బెడ్ కాట్ బెడ్ అను, లేకపోతే డబల్ రూమ్ అను, అలా అంటాం అనమాట. అది మల్టిప్లికేషన్ అనమాట, మల్టిప్లికేట్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ కార్డినల్స్ అంటే 1 2 3 4 5 అని వచ్చేది కార్డినల్స్. ఆర్డినల్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వచ్చేది అనమాట. సరే, ఇప్పుడు చూద్దాం. కార్డినల్స్ అంటే 1 2 3 4 3 అనే మనం అంటే 1 2 3 ఏదవుతుంది. ఈ హ్యాస్ ద 4 బుక్స్ అంటే ఆయన 4 పుస్తకాలు కలిగి ఉన్నాడు, అంటే స్పెసిఫిక్ నెంబర్ వస్తుంది అనమాట. అది కార్డినల్ అని.
ఇది ఏమవుతుందంటే ఇవి డెఫినెట్ ఆర్టికల్స్ కింద వస్తాయి, డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ కింద వస్తాయి. ఈ కార్డినల్ అనమాట. సరే ఆర్డినల్ చూద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, సి గాట్ ఏ ఫస్ట్ ర్యాంక్ అని, లేకపోతే సి గాట్ ఏ సెకండ్ ర్యాంక్ అని, సి గాట్ ఏ థర్డ్ ర్యాంక్ అని, సి గాట్ ఏ ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్, ఎలా చెప్తామంటే నెంబర్ రాదు కదా, అదనమాట. అంటే ఇది ఎందుకు అలా డిఫైన్ చేశారంటే ఇవి ర్యాంకులు చెప్పేటప్పుడు అలా చెప్పడానికి కోసం అని ఆర్డినల్ నెంబర్స్ అనమాట. మల్టిప్లికేషన్ అంటే సింగిల్ డబుల్ ట్రిపుల్ 4 times 5 times అని అంటాం చూసారా, అదనమాట. ఇక్కడ చూద్దాం. ఐ వాంట్ ఏ సింగిల్ రూమ్. ఈయన సింగిల్ అన్న పదానికి ఇది మల్టిప్లికేషన్ లేదా డబుల్ రూమ్ అనే పదంలో. ఓకే, ఇవి న్యూమరికల్ డెఫినెట్ ఆర్టికల్స్ కింద వచ్చేవి అనమాట. ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్స్ కానీ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఓసీఎం ఆర్డర్ అని ఉంటుంది అనమాట. ఓసీఎం ఆర్డర్స్ అంటే ఆర్డినల్, కార్డినల్, మల్టిప్లికేషన్, ఓసీఎం ఆర్డర్ అనమాట. ఇది ఏదైనా ఇలా సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, 4-5 సెంటెన్స్లు ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ముందు ఆర్డినల్ రాయాలి, తర్వాత కార్డినల్ రాయాలి, తర్వాత మల్టిప్లికేషన్ రాయాలి. మనం 2-3-1 ఆర్డర్ అంటాం చూసారా, నౌన్కి మనం ఇలా ప్రణౌన్కి అలా 2-3-1 ఆర్డర్స్ ఎలా వాడతామని దానికి ఇక్కడ కూడా ఓసీఎం ఆర్డర్ అనుకోండి. 2-3-1 ఆర్డర్ అంటే తెలుసు కదా, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, తర్వాత ఫస్ట్ పర్సన్ వాడాలి. ఎందుకంటే కొన్ని సెంటెన్సెస్లో ఈ ప్రనౌన్ వచ్చేటప్పుడు 2-3-1 మోడల్ ఫాలో అవ్వాలి అనమాట. ఇక్కడేమో ఓసీఎం మోడల్ అంటే ఆర్డినల్ అంటే ఆర్డినల్, కార్డినల్, మల్టిప్లికేషన్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ద ఫస్ట్ 9 double rooms of hotel. ద ఫస్ట్ 9 double rooms of hotel. అంటే ఇక్కడ ఫస్ట్ అన్నది ఆర్డినల్ అయింది, 9 అనేది కార్డినల్ అయింది, డబల్ అనేది ఏమైంది మల్టిప్లికేటివ్ యాడ్జెక్టివ్ అయింది అనమాట. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్ చూద్దాం. ఈ హ్యాస్ సమ్ బుక్స్. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే సమ్ అను, మెనీ అను, సమ్ ఆఫ్ అను, ఇలా అంటే క్లారిటీ ఉంటుంది అనమాట. అంటే స్పెసిఫిక్ నెంబర్ అనేది తెలియజేయదు అనమాట. అలాంటిదే ఇండెఫినెట్గా, అంటే డెఫినెట్ కాదు, అందుకనే పదంలోనే ఉంది కదా ఇండెఫినెట్ అని. ఓకే, ఈ హ్యాస్ సమ్ బుక్స్ అని చూడండి. మెనీ సింగిల్ రూమ్స్ అని, మెనీ సింగిల్ రూమ్స్ అని. ఈ సింగిల్ అనేది ఇక్కడ మెనీ ఉంది చూసారా, ఇక్కడ ఈ సింగిల్ అంటే మళ్ళీ అక్కడికి వస్తుందని అనుకోకండి. మెనీ అనేది ఉంది చూడండి, ఇది మెనీ అనమాట. అంటే మెనీ కానీ సమ్ అని లేకుంటే అనే పదాలు అనమాట. ఏమన్నా వచ్చేటప్పుడు అది ఇండెఫినెట్ ఆర్టికల్. అంటే మీరు ఇవన్నీ మీకు యాడ్జెక్టివ్ గుర్తుండవు కాబట్టి ఈ మెనీ సింగిల్ రూమ్స్ అనో లేదా ఈ హ్యాస్ ది సమ్ బుక్స్ అనో, సమ్ అని అంటాం కదా, కొన్ని అని లేదా కొంత మొత్తం అన్న అర్థంలోనే చెప్పేది అనమాట. ఓకేనా, ఇండెఫినెట్. డెఫినెట్గా క్లారిటీ ఉంటుంది. పోనీ ఇక్కడ ఒక నోట్ ఇచ్చాను చూడండి. ఇఫ్ ఇట్ ఎనీ సెంటెన్సెస్ కన్సిస్ట్ ఆఫ్ ఇండెఫినెట్ అండ్ డెఫినెట్ సెంటెన్సెస్ కమ్ యూ విల్ ఫస్ట్ రైట్ ది ఇండెఫినెట్ ఆర్టికల్. ఇప్పుడు ఒక సెంటెన్స్లో ఏమవుతుందంటే ఒక దాంట్లో డెఫినెట్ ఉంటుంది, ఇండెఫినెట్ కానీ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏమో ఇండెఫినెట్ రాయాలి, తర్వాత ఏమో డెఫినెట్ రాయాలి అనమాట. ఇక్కడ మెనీ అంటే ఇండెఫినెట్ అంటే మెనీ అని, సింగిల్ అనేది డెఫినెట్ అనమాట. ఓకే, ఇదేం వస్తుందంటే మల్టిప్లికేషన్లో వస్తుంది సింగిల్ అనేది. మెనీ సింగిల్ రూమ్స్ అని ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఆల్ నెంబర్స్ ఆర్ యాడ్జెక్టివ్ ఆర్ యాట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. మోస్ట్ ఆఫ్ ది యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా యాట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్గానే ఉంటాయి. ఇది కూడా నోట్ కోసం రాశాను, చెప్పడం జరుగుతుంది. ఓకే, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ చూద్దాం. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ ఉంది. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ వేరు, డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ వేరు. అంటే ఈ యాడ్జెక్టివ్ ఏమవుతుందంటే నౌన్, అంటే ఈ యాడ్జెక్టివ్ నౌన్కు ముందు ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది, నౌన్కు ముందుగా లేకపోతే అది ప్రొనౌన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, నౌన్కు ముందు కానీ యాడ్జెక్టివ్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్కు ముందు ఈ యాడ్జెక్టివ్ ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది, నౌన్కు ముందుగానే అది లేదనుకో అది ప్రొనౌన్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఈ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ లేదనుకోండి అది ప్రొనౌన్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం. దిస్ అనమాట, దిస్, దట్టు, దీసు, దోజు, ఇవి యాక్చువల్గా అయితే ఇవి కూడా ప్రొనౌన్స్ అనమాట. ఇవన్నీ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే ఈ దిస్ ఏమో నౌన్ ముందు ఉంటే అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. ఓకేనా, ఇది కానీ ఈ నౌన్ కానీ లేదనుకో ఇది ప్రొనౌన్ అవుతుంది మళ్ళీ.
ఒకసారి మళ్ళీ 1 minute, ఒకసారి మళ్ళీ చూడండి. దిస్సు, దట్టు, దీజు, దోజు ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. ఏం ప్రొనౌన్స్ అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. నేను ప్రొనౌన్స్లో కూడా అది చెప్పాను. ఓకే, ఇవేమవుతుందంటే నౌన్ ముందుగానే ఉపయోగిస్తే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అవుతాయి, నౌన్ ముందుగానే ఉపయోగించకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. అదొకటే గుర్తుంచుకోండి. సరే, దిస్సు దట్టు ఎలాంటి టైంలో ఎప్పుడు వాడతామన్న దానికి ఇక్కడ చూడండి. జనరల్లీ వీస్ యూస్ సింగులర్ నౌన్ నియర్ బై థింగ్స్. ఏదైనా దిస్ దట్ దగ్గర ఉన్న మనం చూపించి చెప్తాం కదా, దిస్ వన్ దట్ వన్ అని. అలాంటి సందర్భాల్లో దిస్ దట్ వాడతాము. దేజు దోజు యూస్ ఆర్ ప్లూరల్ నౌన్ ఫార్ డిస్టెన్స్, కొంచెం దూరం ఉండే దానికి వాడతాం అనమాట. ఈ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. దిస్సు దట్టు దీజు దోజు అన్నవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ గాను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ గాను ఉంటాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు అవుతుందంటే నౌన్ ముందు లేకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ని, నౌన్ ముందుగానే వాడితే అవి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా పనిచేస్తాయి. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇక్కడ చూద్దాం డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అసలు డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కదా, ఏదన్నా విడదీస్తామనే ఉద్దేశంతోనే చేస్తాం చూసారా, ఆ అర్థంలోనే మీరు చూసుకోండి. ఎందుకంటే అలా అలా మీరు ఆలోచిస్తేనే మీకు ఇది అర్థమవుతుంది, గుర్తుంటుంది కూడా, లేకుంటే అది గుర్తుండదు. ఓకే, ఈచు ఎవ్రీ ఎయిదురు నైదురు ఇక్కడ కూడా చూసుకోండి. ఈచు ఎవ్రీ ఎయిదురు నైదురు కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్గానే వాడతారు, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్గానే ఉంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో కూడా చెప్పాను. ఈచు ఎవ్రీ ఎయిదురు నైదురు, ఐ గాట్ టు ఎవ్రీ విలేజ్, ఐ గో టు ఎవ్రీ విలేజ్, సారీ నేను ప్రతి విలేజ్కి వెళ్ళాను అని. ఐ గో టు ఎవ్రీ విలేజ్ వెళ్ళానండి, వెళ్తానని. ఓకే, ఈచ్ బాయ్ అటెండ్ ది క్లాస్, ప్రతి బాయ్ అటెండ్ అయ్యారని. ఎయిదర్ అనిల్, ఎయిదర్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. నౌన్ ఉంటే నౌన్ ముందు కానీ వాడితే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతాయి, నౌన్ ముందు కానీ దీని తర్వాత నౌన్ వాడకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి అనమాట. ఓకే, మీరు అలా ఆలోచించుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ నౌన్ ముందు లేదనుకోండి, ఐ గో టు ఎవ్రీ అన్నాడు, దాని మీనింగ్ లెస్, కానీ ఇది ఉండదు అనమాట. ఓకే, ఎయిదర్ అనిలు, ఈచు ఎవ్రీ ఎయిదరు ఇవి ఎప్పుడు వాడతారంటే నైదురు. నౌన్ ముందుగా ఉంటే ఇవేమవుతాయి డిస్ట్రిబ్యూట్ ప్రొనౌన్స్ అవుతాయి, నౌన్ ముందుగా లేకపోతే నౌన్ ముందుగా ఉంటే డిస్ట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అవుతాయి, నౌన్ ముందుగా లేకపోతే డిస్ట్రిబ్యూట్ ప్రొనౌన్స్ అవుతాయి అన్నమాట. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్. ఊజ్ అంటే ఇంట్రాగేషన్ అంటే ఏంటి, మనం ప్రశ్నించటం అనమాట. ప్రశ్నించినప్పుడే ఇంట్రాగేషన్ అనమాట. ఇంట్రాగేషన్ అంటే ప్రశ్నించటం, ప్రశ్నించే అనే అర్థంలోనే వస్తుంది అనమాట. హూజ్ పెన్ ఈజ్ దిస్, విచ్ బుక్ హ్యావ్ యూ లాస్ట్ అంటే మన WH క్వశ్చన్స్ అన్నీ ఇంట్రాగేషన్లో వస్తాయి. వెన్, విచ్, హూజు, హూము ఇవన్నీ ఇంట్రాగేషన్లో వస్తాయి అనమాట. ఓకేనా, ఇంట్రాగేటివ్ వీటన్నింటిని కూడా విచ్, హూజు, వెన్ ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. అంటే మనం ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి అనమాట. అదొకటి చూసుకోండి. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ ఎప్పుడవుతుందంటే మనం ఇన్ఫర్మేషన్ కోసం అనే అర్థంలో అడిగేటప్పుడే, ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం అని అడుగుతాం చూసారా, ఆ అర్థంలో ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ కానీ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ కానీ వాడతారు అనమాట. పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే మై, అవరు, ఎవరు, హిజ్, హెర్, హిట్స్ అండ్ దేరు ఇవన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ అన్నమాట. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతాయి. ఎప్పుడవుతాయి అంటే నౌన్ ముందుగా ఉంటే పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. ఇవి ఎలా అవుతుందంటే మై కానీ మైన్ అని, అవర్స్ అని, యువర్స్ అని, హిజ్ అని, హెర్స్ అని ఇవన్నీ కలిగి ఉన్నాననే అర్థంలో వచ్చేది పొసెసివ్ అనమాట. ఓకే, ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్. మీరు ఎందుకంటే అక్కడ యాడ్జెక్టివ్లో ప్రొనౌన్స్లో కూడా నీట్గా చెప్పాను, ఇది కూడా అంతే సేమ్ అనమాట. నౌన్ ముందు వాడితేనే అవి పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతాయి, లేకపోతే పొసెసివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ప్రాపర్ యాడ్జెక్టివ్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ప్రాపర్ యాడ్జెక్టివ్. ఇండియన్ ఫ్లాగ్ అనో అమెరికన్ ఫ్లాగ్ అనో అని అర్థంలో వస్తుంది అనమాట. ఇది ప్రాపర్ యాడ్జెక్టివ్. దీని గురించి అక్కడ అడగరు. ఓకే, ఇక్కడ తెలుసుకోండి అంతే. పార్టిసిపల్ యాడ్జెక్టివ్. సరే చూద్దాం, పార్టిసిపల్ యాడ్జెక్టివ్ ఏమవుతుందంటే, అంటే పార్టిసిపల్ అంటే ఏంటి చూద్దాం.
V3 V4 అసలు V3 అంటే ఏంటి, V4 అంటే ఏంటి? V3 అంటే మనము ఏదైతే పాస్ట్ టెన్స్లో వాడతాం చూసారా, దాన్ని V3 అని. V4 అంటే ఐఎన్జి ఫామ్ అనమాట. ఈ ఐఎన్జి ఫామ్కి ఫామ్ అనమాట V4 అనమాట. ఈ V4 అంటే వెర్బ్ చెప్పేటప్పుడు మీకు నీట్గా చెప్తాను అనమాట. ఇక్కడైతే చూడండి, పార్టిసిపల్ యాడ్జెక్టివ్ ఎక్కడ వస్తుంది అంటే చూడండి, స్పీకింగ్ డాగ్, స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ స్పీకింగ్ అంటే ఏంటి, V4 అనమాట. ఈ డార్ అంటే నౌన్. ఓకే, ఇది పార్టిసిపల్ యాడ్జెక్టివ్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇది V3, స్పోకెన్ మాట్లాడేసాను, ఇంగ్లీషు మరి నౌన్. ఓకే, పార్టిసిపల్ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే అంటే నౌన్ ముందు ఏది ఉన్నా కానీ అది ఏమవుద్ది, యాడ్జెక్టివ్ అవుతుంది. అసలు యాక్చువల్లీ స్పీకింగ్ అన్నది వెర్బ్ కావాలి కదా, స్పోకెన్ కూడా వెర్బే కదా, కానీ నౌన్ ముందు ఉంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ ముందు ఏ వస్తువు ఉంచినా కానీ యాడ్జెక్టివ్ అవుతుంది. సపోజ్ నన్ను ఉంచినా కానీ నౌన్ ముందు యాడ్జెక్టివ్నే అవుతుంది. ఓకే, ఎంఫాటిక్ యాడ్జెక్టివ్ అంటే ఎంఫాటిక్ అంటే మనం నొక్కి చెప్తాం కదా, నేను చేశానో, లేకపోతే చూద్దాం దీనిలో ఎలా ఉంటుంది. ఓన్ అని, ఐ సా హిమ్ విత్ మై ఓన్ ఐస్ అంటే నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను అంటాం చూసారా. ఓన్ అని, వెరీ అని, ఐ సా హిమ్ విత్ మై వెరీ హైస్ అని అంటే ఐ సా హిమ్ విత్ మై వెరీ హైస్ అంటే నేను దగ్గరగా చూశానని అర్థం. ఓకేనా, అంటే ఇక్కడ మీనింగ్ వెరీ అంటే ఎక్కువ అని మనం అనుకోకండి. ఐ సా హిమ్ విత్ మై వెరీ హైస్ అంటే దగ్గరగా చూశానని. ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ ఉంది, ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ కూడా చూసుకోండి. అంటే ఎక్స్క్లమేషన్ అనే వాటితో మొదలవుతాయి అన్నమాట. బిగిన్ విత్ ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్. ఓకే, ఎక్స్క్లమేటరీతో ముగింపు అయ్యేది ఎక్స్క్లమేటరీ యాడ్జెక్టివ్ అనమాట. సరే చూద్దాం, యాడ్జెక్టివ్ ఆర్డర్స్ అనమాట. రాయల్ ఆర్డర్స్ అంటారు చూసారా, అంటే ఎప్పుడన్నా ఆర్డర్స్ ఎలా ఫాలో అవ్వాలా అని దానికి ఇక్కడ ఆర్డర్స్ అనేది చేశాను చూడండి. సైజు, ఏదైనా సైజు ఇచ్చిందనుకో, ఫస్ట్ సైజు, తర్వాత ఏజు, తర్వాత షేపు, తర్వాత కలరు, తర్వాత ఆరిజిన్, తర్వాత మెటీరియల్ అనమాట. ఈ ఆర్డర్స్లో ఉండాలి ఎప్పుడు కానీ. ఆర్డర్స్ అనేది ఎలా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా యాడ్జెక్టివ్ వస్తే అంటే ఏ సెంటెన్స్లు కానీ మన యాడ్జెక్టివ్ ఫామ్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి అని అర్థం. సైజు ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత ఏజు, తర్వాత షేపు, తర్వాత కలరు, తర్వాత ఆరిజిన్. ఈ తర్వాత దీని గురించి ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి, చూద్దాం. అండర్ సైజ్, అండర్ సైజ్లో చూద్దాం, బిగ్గు, స్మాలు, టాలు, షార్టు అండ్ లాంగ్. అండర్ షేప్లో రౌండ్, ఫ్యాటు, థిన్, స్లిమ్, వైడ్. ఇక్కడ షేప్లో వచ్చింది. మళ్ళీ ఏజ్లో డిఫరెంట్గా ఉంటుంది. కలర్ తెలుసు కదా, ఏదైతే కలరో. ఆరిజిన్ అంటే ఆరిజిన్ కూడా చెప్తా, అంటే ఏ ప్రాంతానికో లేకపోతే ఏ దేశానికి చెందిన ఫీలింగ్. మెటీరియల్ అంటే తెలుసు. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఏ వైట్ బిగ్ హార్స్, ఏ బ్లాక్ ఫ్యాట్ బిగ్ క్యాట్, ఏ గ్రీన్ బిగ్ లెదర్ జర్మన్ బ్యాగ్, ఏ గ్లాస్ బ్రౌన్ రౌండ్ మగ్, ఇటాలియన్ న్యూ షూస్. ఇక్కడ చూద్దాం, ఈ ఆర్డర్స్లో మనం ఇక్కడ ఇంకో టేబుల్ ఆల్రెడీ రెడీ చేశానని చూద్దాం. సైజు, ఏజు, షేపు, కలరు, ఆరిజిన్, మెటీరియల్, నౌన్. చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ఏ వైట్ బిగ్ హార్స్, ఏ వైట్ బిగ్ హార్స్, ఏ సైజులో బిగ్ కదది. ఈ కలర్ ఏంటి, హర్స్కి అయితే షేప్ లేదు కదా, షేపు ఏజ్ ఏం చెప్పలేదు కదా, ఈ టాపిక్లో షేప్ కానీ ఏజ్ కానీ చెప్పలేదు చూడండి. వైట్ హర్స్, నౌన్. ఇంకో సెంటెన్స్ చూడండి, ఏ బ్లాక్ ఫ్యాట్ బిగ్ క్యాట్, ఏ బ్లాక్ ఫ్యాట్ బిగ్ క్యాట్. ఇక్కడ చూడండి, ఏ అని ఇది కామన్ వచ్చేస్తుంది. సైజు ఉంది కదా, ఎలాంటి సైజు, బిగ్ సైజు. సైజ్ ఏమో బిగ్ సైజు. ఇంకోటి ఏమైనా ఉందా, ఏజ్ లేదు కదా, లేదు. తర్వాత షేప్ ఉంది, ఇక్కడ ఏ షేప్ ఉంది, ఫ్యాట్, ఫ్యాట్ బాగా ఉందన్నమాట. ఇంకా తర్వాత ఫ్యాట్ వచ్చింది. తర్వాత ఎలాంటి కలరు, బ్లాక్ కలర్, క్యాట్, నౌన్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఏ గ్రీన్ బిగ్ లెదర్ జర్మన్ బ్యాగ్, ఏ కామను. ఇక్కడ బిగ్ ఉందా, బిగ్. తర్వాత షేప్ లేదు, ఏజ్ లేదు. తర్వాత కలర్ ఏమో గ్రీన్. ఆరిజిన్ ఏమంటే ఏ దేశాన్ని ఏం చెందింది ఆరిజిన్ అంటే పుట్టుక జర్మన్ అనమాట.
మెటీరియల్ లెదర్ బ్యాగ్. నెక్స్ట్ చూద్దాం. ఏ గ్లాస్ బ్రౌన్ రౌండ్ మగ్. ఏ సైజ్ ఏమో బిగ్, కలర్ ఏమో గ్రీను, ఆరిజిన్ ఏమో జర్మను, మెటీరియల్ లెదర్ బ్యాగ్. ఇటాలియన్ న్యూ షూస్. ఓకే సారీ, ఏ గ్లాస్ బ్రౌన్ రౌండ్ మగ్. ఇక్కడ ఏ గ్లాస్ బ్రౌన్ రౌండ్ మగ్, కానీ ఇక్కడ ఏదైనా సైజ్ ఏమి ఇచ్చాడా లేదు కదా, అందుకని సైజు లేదు. ఎలాంటి షేప్ ఉందంటే రౌను, కలర్ అంటే బ్రౌను, మెటీరియల్ అంటే గ్లాస్ మెటీరియల్ అనమాట. మగ్ అనేది నౌన్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఇటాలియన్ న్యూ షూస్. ఇది ఏజ్లో ఏమవుతుందంటే న్యూ ఓల్డా అన్నది ఏజ్ వస్తుంది. ఓకేనా, ఏజ్ వర్షన్లోకి వచ్చినప్పుడు అవి వాడుకోండి. ఓల్డ్ అయితే ఓల్డ్, న్యూ అయితే న్యూ, లేదంటే కొన్ని ఏజ్ ఇస్తారు కదా, అది దానికి ఏమంటారంటే రాత్యుగమనో అదనో ఇదనో ఏదో ఒక ఏజ్ ఉంటుంది. ఏజ్ డిఫైన్ చేసి ఏజ్లో ముందు వాడండి. ఓకేనా, సైజు ఏజు ఇలా చూసుకోండి. తర్వాత ఆరిజిన్ ఇచ్చారు కదా, ఇటాలియన్ షూస్. ఓకే, యాడ్జెక్టివ్స్. ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఉండి యాడ్జెక్టివ్ ఒపీనియన్ యాడ్జెక్టివ్ అని, ఫ్యాక్ట్ యాడ్జెక్టివ్ అని. జనరల్గా అయితే ఒపీనియను యాడ్జెక్టివ్ ఏంటంటే పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరు మనిషికి ఒక్కొక్కరు కనబడుతుంది. అంటే కనబడటం అంటే ఒకరిని చూస్తే ఒకరు అందంగా కనబడతారు, ఇంకొకరికి ఇంకొకరు అందంగా కనబడతారు. అదే వ్యక్తి, ఒక వ్యక్తి ఒకరిని చూస్తే అందంగా కనబడచ్చు, ఇంకో వ్యక్తికి అందంగా కనబడకపోవచ్చు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి నచ్చవచ్చు, ఇంకో వ్యక్తికి నచ్చకపోవచ్చు. అదే అనమాట ఒపీనియన్ యాడ్జెక్టివ్స్. అది ఏదైనా కానీ, ఏ బ్యూటిఫుల్ రెడ్ శారీ, దానికి మీనింగ్ నేను రాసిచ్చాము అదనమాట. ఓకే, ఫ్యాక్ట్ యాడ్జెక్టివ్ అంటే ఫ్యాక్ట్ ఏంటంటే నిజం అంట. నిజం ఏదైతే ఉంటుంది, సపోజ్ ఒక పర్సన్ చూసావు ఏజ్, అది ఫ్యాక్ట్. సైజు అది కూడా ఫ్యాక్ట్, ఎందుకంటే వెయిట్ కానీ సైజ్ కానీ. షేపు ఏ షేప్లో ఉన్నాడు అది ఫ్యాక్ట్. కలర్ అయితే కలర్, ఆర్చన ఇది ఫ్యాక్ట్ అనమాట. యాడ్జెక్టివ్ ఇవన్నీ ఫ్యాక్ట్ కింద వస్తాయి. మనం పై చెప్పేవన్నీ ఫ్యాక్ట్ కిందే వస్తాయి అనమాట. మనం దీంట్లో ఇఫ్ ద లాస్ట్ ఆల్ఫాబెట్ ఏదైనా ఒక వర్డ్ వచ్చినప్పుడు మనం ఏది వాడాలి, యాడ్జెక్టివ్ ఎలా ఉండాలో చూద్దాం. లైక్ చూడండి, ఫుల్లు, బిఎల్ఈ, ఐఎస్, టాలు, లారు, కాలు, ఐసి, ఓయుఎస్, ఐవి, యాంట్, లెస్, ఇయర్. వీటి తర్వాత ఎప్పుడు కానీ నౌనే వస్తుంది అనమాట. ఎలాంటి అంటే ఒక పదం చివర బ్యూటిఫుల్ అనేది కదా, బ్యూటిఫుల్ పదం చివర ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత ఎప్పుడు కానీ నౌనే వస్తుంది. ఇక్కడ ఫూలిష్ కదా, ఫూలిష్ తర్వాత నౌనే వస్తాయి. ఇదేమవుతుంది, ఫట్టల్, టీయే కదా ఏదైనా పదం, ఫటల్ అని తర్వాత నౌనే రావాలి. ఓకే, ఎలియర్, సర్కులర్, సర్క్యులర్ ఆఫ్ ది క్లాస్ అంటే నౌనే వస్తుంది. సిఏఎల్, ప్రోటోకాల్, అంటే ఈ ప్రోటోకాల్ ఎవరి నుంచి వచ్చింది, ప్రోటోకాల్ బై ది గవర్నమెంట్. ఐసి, ఐసి అని పదం ఏదైనా పదానికి చివర ఉండే పదాలు అంట. ఓయుఎస్ అని, ఫేమోస్ అని, ఫేమోస్ పొలిటీషియన్ అయితే ఫేమోస్ పర్సన్, ఫేమోస్ పర్సనాలిటీ అని. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు ఈ పదాలు వచ్చిన తర్వాత అన్నిటి కూడా నౌనే వస్తాయి అన్నమాట. ఈ పదాల గురించి మీరు కొన్ని సెట్ చేసుకోండి. క్లాస్ అయితే అయిపోయింది, యాడ్జెక్టివ్ అయితే అయిపోయింది. ఓకేనా, ఇవి మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. యాడ్జెక్టివ్ ఏమో జనరల్గా అయితే మామూలుగా అయితే యాడ్జెక్టివ్ రెండు రకాలు, ఎందుకంటే పొజిషన్ బట్టి అయితే యాడ్జెక్టివ్ రెండు రకాలు. ఆ రెండు రకాలు ఏంటంటే యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్, రెండు ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ వస్తే యాట్రిబ్యూట్ యాడ్జెక్టివ్ అని. ప్రెడికేట్ యాడ్జెక్టివ్ అంటే నౌన్ ముందు యాడ్జెక్టివ్ రాదు అనమాట, అది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, నౌన్ యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాదు, యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాదు, అది ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఇవి యాడ్జెక్టివ్ చాలా సింపుల్ అనమాట. నౌన్ గురించి డిఫైన్ చేసేది, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది, నౌన్ గురించి క్వాలిఫై చేసేది, నౌన్ గురించి వివరించేది, వర్ణించేది యాడ్జెక్టివ్. ఓకే, యాడ్జెక్టివ్స్ మోస్ట్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ కూడా ప్రొనౌన్కి రిలేటెడ్గా ఉంటాయి. ఎలాంటివి అంటే ఎంఫాటిక్ అని, ఎంఫాటిక్ ఒకటి, ఇంకోటి డిస్ట్రిబ్యూట్ ఒకటి, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ ప్రొనౌన్కి రిలేటెడ్.